ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్టుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులు తమ ఇంటిపై దౌర్జన్యానికి దిగారని ఎమ్మెల్యే విరూపాక్షి సతీమణి రామాంజనమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారని, దుర్మార్గంగా తన భర్త షర్ట్ను కూడా చింపేశారని వాపోయారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు విరూపాక్షి సతీమణి రామాంజనమ్మ. ఏడపు చచ్చిపోతాడని పోయినాడు. పోయిన దానికి అంత చెప్పినాడు, ఉదాహరించినాడు. మళ్ళీ వచ్చేటప్పుడు అట్లా కేసు పెట్టింది. మళ్ళీ ఇంటికి 11 గంటలకు కేసుకు వచ్చింటే 12 గంటల వరకు ఆడే ఉన్నాడు. వచ్చేదాకే ఇంటికి వచ్చినాక మళ్ళీ వెనకనే వచ్చినారు. ఆకలి వేసుకున్నాడు. వచ్చేదాకే 3 గంటల కాడ తోలుకొని పోయినారు. అంగి చెప్పి నన్ను దెబ్బి ఎవరిని పిల్లలందరూ లోపలి పోయి ఫస్టే సింపి తోలుకొని పోయినారు సార్. సార్ ఏం చేసినారన్నా కూడా అట్లా అనుకోకుండా తోలుకొని పోయారు సార్. దెబ్బి నన్ను పక్కకు దెబ్బి ఇరుగొట్టినారు. వస్తున్నాం ఈ పండుకున్నాడు, వస్తున్నాడు అన్నీ కూడా అనుకోకుండా వచ్చి తలుపులు ఇరుగొట్టి తీసుకొని పోయారు. దెబ్బి ఇద్దరే ఉన్నాము, ఎవరు లేరు. కొడుకులు కానీ ముందరంగా తోలుకున్నారు. మా అబ్బాయి ఇంట్లో ఉంటే తోడు ఉంటారని తోలుకొని పోయేది. తోడు ఉంటాడమ్మా నీ మోహన్ కానీ తోలుకొని పోయేది. పాపడు గుంతకల్లో ఉన్నాడు. 9 గంటల కాడ ఫోన్ కానీ పోలేడు. గుంతకల్లో ఉన్నాడు. వచ్చినాక తోడు ఉంటాడని తోలుకొని పోయారు 3 గంటల. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.